ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. నమస్తే. గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు నడుము నొప్పి, మోకాల నొప్పితో బాధపడుతున్నారా? ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరిగి రకరకాల మందులు వాడి విసిగిపోయారా? అయితే మీకు చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. వీళ్ళ దగ్గర వచ్చేసి ఒక చిన్న ఇంజెక్షన్ తోటి మీకున్న నొప్పులన్నిటి కూడా మాయం చేస్తాం, ఎటువంటి సర్జరీ కూడా అవసరం లేకుండా అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ అండ్ డైరెక్టర్ అండ్ క్లినికల్ హెడ్ డాక్టర్ మోహన్ ఎర్వా గారు. వారితో మాట్లాడతాం. నమస్తే మోహన్ ఎర్వా గారు. నమస్తే అండి. సార్, ఈ మోకాల నొప్పులు అన్నవి ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయాయి. అవునండి. వయసుతో సంబంధం లేకుండా యుక్త వయసు నుంచి కూడా మోకాల నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. మోకాళ్ళ నొప్పులు అనేది ఇప్పుడు సంబంధించినంత వరకు ఇది ప్రధానమైనటువంటి సమస్య. సో ముఖ్యంగా మనము ఈ మోకాళ్ళ నొప్పులు ఏజ్తో సంబంధం లేకుండా యువతలో కూడా చాలా కామన్గా చూస్తున్నాం. దీనికి గల కారణాలు ఒకటంటే మనము ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైలు, జీవన విధానము చాలా చేంజెస్ వచ్చినాయండి ఇంతకుముందుకి ఇప్పటికి పోల్చుకున్నప్పటికీ. ముఖ్యంగా అంటే ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల కానీ, లేకపోతే ఈ అధిక బరువు అనేది ముఖ్యమైన సమస్య. ఎందుకంటే ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు 25-30 సంవత్సరాల వయసులో ఉన్న యువతను చూసినట్టయితే ముఖ్యంగా 90% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయట్లేదండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ బరువు ఎక్కువైపోయి అధిక బరువుతో అందరికీ తెలిసిందే బరువును మోసే బాధ్యత మోకాలిది. కాబట్టి ఈ బరువు ఎక్కువైనప్పుడు మోకాళ్ళ మీద వెయిట్ పడి ప్రెషర్ పెరిగి ప్రెషర్కి గురై చిన్న వయసులోనే మోకాలు అరుగుదలకు గురవుతున్నాయండి. ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే వాళ్ళ ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనుకోండి, లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ యువత ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయడము అంటే ఒక ప్రాపర్ విధానం లేకుండా రిపిటేటివ్గా చాలా స్ట్రెస్ గురవడం వల్ల కూడా మోకాలు సమస్య వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం మూలాన కూడా ముఖ్యంగా మనం ఈ తొడ కండరాలు అంటాం, వాటిని క్వాడ్రిసెప్స్ మజిల్స్ అంటామండి. ఈ క్వాడ్రిసెప్స్ మజిల్సే ముఖ్యంగా ఈ మోకాల్ని మనం రక్షిస్తూ ఉంటుంది. ఈ క్వాడ్రిసెప్స్ మజిల్స్ ఎప్పుడైతే వీక్గా ఉండి మనం వీఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్, అటువంటప్పుడు కూడా ఈ బాడీ వెయిట్ అంతా కూడా మోకాలు మీద పడి మోకాలు అరుగుదలకు గురవుతుందండి. సార్, మేము విన్నాము ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్లో గత 18 సంవత్సరాలలో 25,000 మందికి మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు పిఆర్పి ద్వారా. చాలా హ్యాపీగా అందరూ కూడా, మేము రివ్యూస్ కూడా చూసాం, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా వాళ్ళ ఈ స్టేట్మెంట్ని అందులో చెప్పారు. మేమంతా చాలా సాటిస్ఫై అయ్యాము, మాకు ఎటువంటి పెయిన్ లేదు, ఇప్పుడు మా లైఫ్ మేము హ్యాపీగా లీడ్ చేస్తున్నాము అనేసి. ఏంటి మీ సక్సెస్ స్టోరీ? మీరు అన్నట్టు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 25,000 పీపుల్కి మేము అంటే ట్రీట్మెంట్ ఇచ్చాము. అంటే దే ఆర్ మోర్ సాటిస్ఫైడ్ అని జనరల్గా మీరు గూగుల్ రివ్యూస్ వెళ్తే డెఫినెట్గా తెలుస్తుందండి. సో ఇదంతా ఒక రోజులో జరిగింది కాదండి. అంటే చాలా సంవత్సరాలుగా అంటే మేము డాక్టర్స్ టీం అందరం కలిసి అంటే పేషెంట్ కేర్, అంటే పేషెంట్ ఈజ్ ఫస్ట్ అన్న ఉద్దేశంతో మేము దీన్ని చేయడం జరిగిందండి. ఒకటి నిజంగా అంటే మేము మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి సింపుల్గా చెప్పాలంటే మేము ఒక భరోసా కలిగిస్తామండి. నిజంగా అంటే భయపడొద్దండి, మీరు చిన్న ఇంజెక్షన్ ద్వారా మేము పిఆర్పి ఇంజెక్షన్స్ చేస్తాము. ఆర్ పిఆర్పి ఇంజెక్షనే కాకుండా మిగతా ఎలాంటి రకాలైనటువంటి పెయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ కానివ్వండి, నడుము కానివ్వండి, లేకపోతే ప్లాంటార్ ఫెసిలిటీస్ కానివ్వండి, ట్రైజిమల్ న్యూరాలజియా కానివ్వండి, తర్వాత పాట్ స్పైన్ కానివ్వండి, అంటే బాడీలో అంటే అందరికి తెలిసిందే కదండి, అంటే భరించలేనిది నొప్పి, అంతే కదండి. అంటే ఒకవేళ మనకు నొప్పి ఉంది అంటే భరించలేము, ఇంట్లో మనం కూర్చోలేము. ఒకటి ఇంట్లో వాళ్ళని కూడా మనం ప్రశాంతంగా ఉండలేము, అంతేనే కదా నిజంగా. ఇప్పుడు మా ఇంట్లో ఉందండి, హెడేక్ వస్తుంది అంటుంది మా వైఫ్, ఏం చేస్తామండి, డెఫినెట్గా మనం అంతా ఈ కాన్సన్ట్రేషన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాను ఇది, ఎందుకంటే ప్రతి ఇంట్లో జరిగే ఇంట్లో ఎదుర్కొనే సమస్య. అంటే ఒక ఎగ్జాంపుల్గా హెడేక్ అనే చెప్పాను, నడుము నొప్పి అయినా కానీ, మోకాళ్ళ నొప్పి అయినా కానీ, మన పెద్దవాళ్ళు ఎవరో ఇంట్లో ఉంటారు, వాళ్ళ పాపం నడవలేకపోతుంటారు, మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే ఇది మా మెయిన్ ఫోకస్ ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ అండి. సార్, పిఆర్పి అన్నారు, ఇక్కడ చూస్తే మనకి ఇది ఎక్స్రే మిషన్ లాగా ఉంది, ఏంటి సార్? కరెక్ట్ అడిగాడండి. ఇది ఎక్స్రే మిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పిఆర్పి చేయాలంటే పేషెంట్కి నీకు సంబంధించిన ప్రాబ్లాన్ని మనం డయాగ్నోస్ చేయాలి కదండి. సో ఎక్స్రే చేయడం ద్వారా పేషెంట్ యొక్క గ్రేడ్
మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అది గ్రేడ్ 2 3 4 అనేది నిర్ధారణ చేసుకోవచ్చు అండి. సో మన దగ్గర పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు కొంచెం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత డెఫినెట్గా నెక్స్ట్ సింపుల్గా ఈజీగా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండేది ఎక్స్రే కాబట్టి మేము ఎక్స్రే చేసి దాని తర్వాత స్టేజ్ని నిర్ధారించి దాన్ని బట్టి పిఆర్పికి మేము ప్రిపరేషన్స్ రెడీ చేస్తామండి. ఓకే, సో ఫస్ట్ ఇది ఏదైనా సరే X-ray గ్రేడ్ అండి. ఏంటి ఇది అన్నది X-ray అండి. తెలుసుకొని తర్వాత పిఆర్పి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అన్నది వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అందులో ఫస్ట్ వచ్చేసి ఎక్స్రే తర్వాత సార్ ఎక్స్రే తర్వాత పేషెంట్ని మనం పైకి గ్రేడ్ ఏంటి అన్నది తెలుస్తుంది నిర్ధారణ అయిన తర్వాత పేషెంట్ని మనం ఆపరేషన్ థియేటర్కి అంటే దగ్గరలో ఉన్న రూమ్కి షిఫ్ట్ చేసి, ఎందుకంటే ఈ ప్రొసీజర్స్ అన్నీ మనం ఆపరేషన్ థియేటర్లో చేస్తామండి. దీన్ని ఆపరేషన్స్ అనము జనరల్గా ప్రొసీజర్స్ అంటాం మనము. అవునవును. కాబట్టి ఆపరేషన్కు దగ్గరలో ఉన్న రూమ్లో మేము షిఫ్ట్ చేసి అక్కడ పేషెంట్కి కొంచెం కంఫర్టబుల్ అయిన తర్వాత అక్కడ మీ పేషెంట్ నుంచి ఒక 10 ml బ్లడ్ డ్రా చేస్తామండి. డ్రా చేసిన దాని నుండే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఏదో ప్లేట్లెట్స్ వేర్ చేస్తాం. సర్జరీ అనే కాదు, ఏంటి అంటే కొంతమంది ఈ చిన్న చిన్న ప్రొసీజర్స్ కి కూడా భయపడిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ లాంటిది ఏదైనా ఇస్తూ ఉంటారా? డెఫినెట్గా అండి. అంటే ఇందులో ముఖ్యంగా ట్రీట్మెంట్ కంటే కూడా ముఖ్యమైన స్టెప్ ఏంటంటే కౌన్సిలింగ్, తర్వాత పేషెంట్కి అష్యూరెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ సమ్, మరి పర్లేదు, భయం లేదండి, చిన్న ఇంజెక్షను, ఇది అందరం. సో దట్ మేక్స్ పేషెంట్ కంఫర్టబుల్. సో అందరికి కూడా కొంచెం ఈజీగా మనం ప్రొసీజర్ చేయడానికి వీలవుతుంది. సో నిజంగా చెప్పాలంటే అది మీరు అన్నట్టుగా చాలా ఇంపార్టెంట్ ఇదండి, కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము పైన చేస్తామండి. ఓకే సార్, వెళ్దామా సార్? సార్, పిఆర్పిలో ఫస్ట్ ఎక్స్రే అన్నారు, ఎక్స్రే తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడ ఏం చేస్తారు సార్ పేషెంట్? జనరల్గా ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్రే చేస్తామండి. ఎక్స్రేలో మనం అనుకున్నట్టుగా జాయింట్ అంటే ఏ స్టేజ్లో ఉందని నిర్ధారణ జరుగుతుంది. సో అటువంటప్పుడు మనం నిజంగా సెకండ్ కానీ థర్డ్ స్టేజ్లో ఉందనుకోండి, అప్పుడు మనము పేషెంట్కి చెప్దామండి పిఆర్పి వల్ల మీకు డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుందండి. అటువంటప్పుడు ఆ పేషెంట్ని జనరల్ ఈ రూమ్లో ఇక్కడ తీసుకొస్తామండి మేము. కొంచెం కంఫర్టబుల్గా వాళ్ళకి కొంచెం అష్యూరెన్స్ ఇవ్వడము. సో వాళ్ళు కంఫర్టబుల్ అయిన తర్వాత ఒక 10 ml బ్లడ్ మేము డ్రా చేస్తాము. డ్రా చేసి దాంట్లోంచి ప్లేట్లెట్స్ మేము వేరు చేస్తామండి. సో ఆ ప్లేట్లెట్స్ని లోపల థియేటర్లో, ఆపరేషన్ థియేటర్లో వెళ్ళి పేషెంట్ నీలో చిన్న ఇంజెక్షన్ ద్వారా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఇంజెక్ట్ చేస్తామండి. సో ఈజ్ మిస్టర్ మహేష్, మా టీమ్మేట్ అండి, మా కొలీగ్. ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్. అండ్ ఏం చేస్తారు సార్ మహేష్ గారు? మహేష్ గారు కూడా డెఫినెట్లీ ఈజ్ అ కన్సల్టెంట్ అండి, పెయిన్ దీంట్లో. సో మీరంతా గ్రూప్ అండి, ఎలైట్ మేనేజ్మెంట్. ఓకే, రైట్. అయితే సార్ ఇప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత బ్లడ్ కలెక్ట్ చేసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ ప్రొసీజర్ ఏంటి, ఎంత సింపుల్గా ఉంటుంది, దీని బెనిఫిట్స్ ఏంటి అన్నట్టు చెప్తారనమాట. సో బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా థియేటర్లోకేనా, ఆపరేషన్ థియేటర్? ఓకే సార్, మరి అటు చూద్దామా ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయి ఏంటి అన్నది? తప్పకుండా. రైట్ సార్, మనం అక్కడ బ్లడ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత పేషెంట్కి కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకు ఎంటర్ అవ్వగానే ఒక ఎక్విప్మెంట్ కనపడింది. ఏంటి సార్ ఇది, దేనికి యూజ్ చేస్తారు? ఇది నిజంగా మీరు మంచిగా స్పాట్ చేశారండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అండి, ఎస్పెషల్లీ ఫర్ పెయిన్ ఫిజిషియన్స్. ఎందుకంటే ఇది ఫ్లోరోస్కోపీ అంటారు జనరల్గా, అంటే నడిచే ఎక్స్రే లాంటిది. అర్థమైందా? సింపుల్గా అంటే మనం ఎక్స్రే మెషిన్ ఆపరేషన్ థియేటర్ కంప్లీట్గా తీసుకుపోలేమండి. ఇది ఏంటంటే వీ కెన్ జస్ట్ మూవ్ ఇన్ టు ద థియేటర్ సో దట్ మనం పేషెంట్కి ఎక్కడంటే అక్కడ ఏ పార్ట్లోనైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్వైకల్ అనుకోండి, నెక్ సంబంధించిన ఎక్స్రేస్ టీవీలో చూడడము, ఆరు నడుముకు సంబంధించిన ముఖ్యంగా అంటే నడుము నొప్పి ఆరు సర్వైకల్ పెయిన్స్ కానీ ఇటువంటి ఆరు క్యాన్సర్ రిలేటెడ్, మనం ఇంతకుముందు అనుకున్నట్టు క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ఇంజెక్షన్స్, చిన్న సూది ద్వారా ఏదో ఇంజెక్షన్స్ ఇస్తామని మనం మాట్లాడుకున్నాము. దీంట్లో చూస్తూ ఎగ్జాక్ట్గా ఆ పాయింట్కి మనం రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ అస్ అండి. ఓకే, సో నడిచే ఎక్స్రే అని అందుకే అన్నారు మీరు. రైట్, ఇది అయిపోయిన తర్వాత సార్ నెక్స్ట్ మనం ఆపరేషన్ థియేటర్. ఓకే సార్, ఫైనల్లీ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసాము. ఒక పేషెంట్ కూడా ఉన్నారు మనకి. అయితే ఇక్కడ ఎక్విప్మెంట్ మెయిన్
ఇక్కడే పిఆర్పి మొత్తం ఇంత జరుగుతుంది కదా, మరి మనకి ఎదురుగా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ పద్ధతి ఏంటి అనేది మాకు చెప్తారా? అవునండి, అంటే అక్కడ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా కౌన్సిలింగ్ చేసిన తర్వాత పేషెంట్ని మనం ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేస్తామండి అష్యూరెన్స్ తర్వాత. ఈ ఆపరేషన్ థియేటర్ అనగానే అందరూ సహజంగా అనుకుని చాలా భయపడిపోతారండి. కానీ మన దగ్గర చాలా సింపుల్ ఇంజెక్షన్స్తోనే మనము ప్రొసీజర్స్ చేస్తాము. అది చాలా ఇంపార్టెంట్. ఇది పేషెంట్ షిఫ్ట్ చేసామండి. డాక్టర్ మహేష్ మా కొలీగ్ వీల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ నిజంగా మా ఆపరేషన్ థియేటర్లో దీనికి సంబంధించి వాడుతున్నాము చెప్తారండి. ఓకే సార్. సో మనకి పేషెంట్ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇది పిఆర్పి మెషిన్ అండి. ఇది స్పెషల్గా ఓన్లీ పిఆర్పి తయారు చేయడం కోసం మాత్రమే దీన్ని వాడతాం మనం. సో పేషెంట్ బ్లడ్ తీసుకున్న తర్వాత కౌంటర్ బ్యాలెన్స్ ట్యూబ్ ఇలా పెట్టుకొని బ్లడ్ని దీంట్లో పెట్టి మనము మెషిన్ ఆన్ చేసిన తర్వాత ఇట్ విల్ మేక్ పిఆర్పి విత్ ఇన్ 10 minutes ఫర్ అస్. దీంట్లోంచి పిఆర్పి తీసిన తర్వాత మనము అల్ట్రాసౌండ్ మెషిన్, ఇది అడ్వాన్స్డ్ అల్ట్రాసౌండ్ మెషిన్. దీని ద్వారా మనం ఎక్కడ కండరంలో చిరుగు ఉంది, ఎక్కడ అరుగుదల ఉంది, ఎక్కడ మనకి పేషెంట్కి నొప్పి స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా నరంలో ఇబ్బంది ఏమైనా ఉందా అనేది ఈ అల్ట్రాసౌండ్ మెషిన్ ద్వారా మనం చూసుకొని టార్గెటెడ్ ఏరియాలో దీంట్లోంచి ప్రిపేర్ చేసిన మన పిఆర్పిని అక్కడ టార్గెటెడ్ ఏరియాలో ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందాక అన్నట్టుగా మనకి సార్ చెప్పినట్టు గ్రేడ్ 4 పేషెంట్స్కి పిఆర్పి అంతవరకు వర్క్ చేస్తుందా చేయదా అనే డౌట్ ఉన్నప్పుడు సార్ అన్నారు మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా మనం పేషెంట్కి నొప్పిని తగ్గించవచ్చు, నరాల్ని బ్లాక్ చేయొచ్చు అని చెప్పారు. ఇది మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మిషన్. దీని ద్వారా ఏంటంటే టెంపరేచర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. దీని టెంపరేచర్ జనరేట్ చేయడం వల్ల నర్వ్ ఎక్కడైతే నీ జాయింట్లో కానీ, స్పైన్లో కానీ, షోల్డర్లో కానీ, హిప్లో కానీ ఎక్కడైనా సరే నరం కంప్రెషన్ అవుతున్న చోటికి వెళ్ళి మనం దీన్ని కనెక్ట్ చేసి టెంపరేచర్ని జనరేట్ చేస్తాం. అలా టెంపరేచర్ని జనరేట్ చేయడం ద్వారా పేషెంట్కి నర్వ్ అనేది బ్లాక్ అవటం వల్ల దీని ద్వారా నొప్పి నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. సో మన దగ్గర అడ్వాన్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అల్ట్రాసౌండ్ మెషిన్, పిఆర్పి మెషిన్ ఇలాంటి అన్నిటి ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలిగించవచ్చు మనం. సార్ మహేష్ గారు ఎంచక్క ఎక్విప్మెంట్ ఏంటి, అవి ఎట్లా పనిచేస్తాయి అనేది మాకు క్లియర్గా వివరించారు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్? మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండి. జనరల్గా ఈ స్కాన్ ద్వారా మనము క్లియర్గా ఐడెంటిఫై చేస్తాం మనం ఎక్కడ ఇంజెక్షన్ ఇవ్వాలనేది. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా చిన్న సూది ద్వారా అల్ట్రాసౌండ్లో చూస్తూ నీలోకి మనం ఈ పిఆర్పిని ఇంజెక్ట్ చేస్తామండి. దీని ద్వారా పేషెంట్కి ఏ విధమైన నొప్పి కానీ ఉండదు అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవండి. ఇది ప్రిసైజ్గా మనం చేసే ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అండి. ఓకే, సో అల్ట్రాసౌండ్ అయిపోయిన తర్వాత ఈ పిఆర్పి ప్రొసీజర్ అందులో పెట్టిన అవి ప్లేట్లెట్స్ అవన్నీ కూడా డివైడ్ అయిన తర్వాత దాన్ని మీరు ఇక్కడ ఇంజెక్ట్ చేస్తారు. అవునండి. రైట్, ఓకే. సార్ ఫైనల్గా మాకు మా డ్రీమ్ వీక్షకులకి పిఆర్పి అంటే ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి అన్నది కూడా మాకు చాలా క్లియర్గా దగ్గరుండి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఈ పిఆర్పి బెనిఫిట్స్ ఏంటి? పిఆర్పి బెనిఫిట్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టండి. ఏదైనా ప్రొసీజర్ చాలా సింపుల్గా చేయడం అనేది ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అండి. సర్జరీతో పోల్చుకున్నప్పుడు దాంట్లో 1/4 మీరు ఇమాజిన్ చేసుకోండి మనకి ఎంత బెనిఫిట్ అవుతుందో. నెంబర్ 2, ఎలాంటి మెడికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఏజ్తో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 70, 80, 90 ఇయర్స్ అటువంటి పేషెంట్స్ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే డే కేర్ ప్రొసీజర్ అండి. సింపుల్గా మార్నింగ్ వస్తారు, మన దగ్గర అడ్మిట్ అవుతారు, విల్ గివ్ అష్యూరెన్స్. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా బ్లడ్ శాంపుల్ డ్రా చేస్తాము. ఆయనదే బ్లడ్, ఓన్ బ్లడ్ డ్రా చేసి
ఈ మా మహేష్ మా కొలీగ్ చెప్పినట్టుగా ఆ పిఆర్పి మెషిన్లో పెట్టి స్పిన్ చేసి ప్లేట్లెట్స్ వేట్ చేస్తామండి. వేర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా మీకు ఇంతకుముందు చూపించినట్టుగా అల్ట్రాసౌండ్ మెషిన్లో చూస్తూ డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఓన్ బ్లడ్ తీసి మనం దాన్ని ప్లేట్లెట్స్ వేట్ చేస్తున్నాం. ఎటువంటి కెమికల్స్ మనం దానికి యాడ్ చేయట్లేదు. దాన్ని డైరెక్ట్గా ప్రిసైజ్గా ఒక చిన్న సూది ద్వారా మనం నీకు ఇంజెక్ట్ చేస్తున్నామండి. సో ఈ ప్రక్రియ ద్వారా డెఫినెట్గా అందరికీ ఉపయోగం ఉంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఫెసిలిటీస్ సేవల్ని మా ఎలైట్లో ఎప్పుడైనా, ఎందుకంటే మా సిబ్బంది మా డాక్టర్స్ ప్రతిరోజు 9 గంటల నుంచి 7 గంటల వరకు విత్ ఇన్ ద ప్రిమిసెస్లో ఉంటామండి. విల్ టేక్ కేర్ అబౌట్ ద పేషెంట్స్. మోహనేర్వ గారు, ఇప్పటివరకు మేము చూసాము చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇదంతా కూడా. అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఎక్సర్సైజెస్ అవి నార్మల్గానే మనం అన్ని చేసుకోవచ్చా ఆఫ్టర్ పిఆర్పి తర్వాత? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఈ పిఆర్పి ఇంజెక్షన్ తర్వాత డెఫినెట్గా మేము ఏం చేస్తామంటే వాళ్ళకు ఎక్సర్సైజ్లు అడ్వైజ్ చేస్తామండి. దీనికోసం మరీ మనం ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళడం అలాంటి అవసరం లేదండి. సింపుల్ ఎక్సర్సైజెస్ at bed or while they can watch TV and they can do their exercises. అటువంటి ఎక్సర్సైజ్ అంటే దానికి మళ్ళీ మనం బయటికి వెళ్ళి లేదా ఫిజియోథెరపీ చేయించాల్సిన అవసరం కూడా ఉండదు. సో దట్ దే కెన్ డూ అట్ హోమ్. అవన్నీ కూడా మేము గైడ్ చేస్తామండి. ఒకటి. రెండవది, ఎలాంటి చాలామంది అడుగుతూ ఉంటారండి మమ్మల్ని, సరే ఈ పిఆర్పి తర్వాత ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? జనరల్గా అందరూ అడిగే కామన్ క్వశ్చన్. అటువంటిప్పుడు ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లేవండి. అండ్ దే కెన్ డూ దేర్ వర్క్ హ్యాపీలీ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. ఓకే, రైట్. సో చాలా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్లో ఈ నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ అనేది మనకు అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మహేష్ గారు.